Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 14, verse 21. నేటి దినం ధ్యానం కొరకై సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం నుంచి తీసుకొనబడింది. All the earth shall be filled with the glory of the Lord. భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. This verse is a part of God's response to Moses' intercession after the Israelites rebelled against God. ఈ యొక్క వచనం అనేటటువంటిది ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసిన తర్వాత మోషే వారి పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేసిన తర్వాత దానికి ప్రతిస్పందనలో భాగంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. In this verse, ఈ వచనంలో God begins to reaffirm his unchanging purpose and ultimate plan. దేవుడు తన యొక్క మార్పు లేనటువంటి ప్రణాళికలు, దేవుని యొక్క ఎడతగినటువంటి ఉద్దేశాలు, ప్రణాళికల గురించి మరొకసారి దృఢపరుస్తూ ఉన్నాడు. Despite the rebellion of the Israelites, ఇశ్రాయేలును తిరుగుబాటు చేసినప్పటికీ God declares that his glory will fill the whole earth. ఆయన చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే దేవుని యొక్క మహిమ భూమి అంతయు నింపుతుంది అని. So this statement is a powerful reminder that regardless of human failures, God's plans are never thwarted. అయితే ఈ యొక్క మాట దేని తెలియజేస్తుందంటే మానవ యొక్క తప్పిదాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలను మార్పు లేనివి, మార్పు చెందకుండా ఉంటాయి అనే సంగతి. His glory, ఆయన యొక్క మహిమ, his presence and power, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తి, అధికారము, his holiness, ఆయన పరిశుద్ధత, they will be made known throughout the whole world. సర్వలోకానికి ఇవన్నీ తెలియపరచబడతాయి. The phrase as surely as I live, నేను ఎంతకాలం అయితే జీవిస్తూ ఉంటానో, the phrase it is there, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే it emphasizes the certainty and unchanging nature of God's intentions. దేవుడి యొక్క మార్పు లేనటువంటి, ఖచ్చితంగా ఉండేటటువంటి మార్పు లేని స్వభావాన్ని గురించి తెలియజేస్తున్నాయి. God's declaration in this verse is both a reassurance of his sovereignty, దేవుడి యొక్క ఈ వచనంలో చెప్తూ ఉండేటటువంటి సంగతి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మళ్ళా దృఢపరుస్తూ ఉన్నాడు. not only that, అంత మాత్రమే కాదు it కానీ is a statement that his purpose goes beyond the immediate circumstances. అంటే ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల కంటే ఇంకా అతీతంగా ఆయన యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు ఉంటాయనే సంగతి. So this verse occurs during a critical moment in the history of Israel. ఈ యొక్క వచనం అనేటటువంటిది ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు వస్తూ ఉన్నాయి. After being delivered from Egypt, ఐగుప్తు నుంచి వారు విడుదల చేయబడిన తర్వాత, after witnessing countless miracles, ఎన్నో లెక్కింప శక్యం కానటువంటి అద్భుత కార్యాలు, సూచక కార్యాలను వాళ్ళు చూసిన తర్వాత, we all know every day life of Israelites is a miracle. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ప్రతి దినం కూడా చూస్తే అది ఎంతో అద్భుతం. అది How they were fed, ఏ విధంగా వారు పోషించబడుతూ how they వచ్చారు, got the water, ఏ విధంగా వారికి నీళ్లు ఇవ్వబడుతూ how వచ్చాయి, they were protected, ఏ విధంగా వారు భద్రపరచబడుతూ how వచ్చారు, their clothes are also not waxing old, ఏ విధంగా వారి యొక్క వస్త్రములు కూడా పాతగిల లేకుండా పోతూ వచ్చాయో, even their sandals, వారు వేసుకున్నటువంటి కాళ్ళకి వేసుకున్న చెప్పులు, everything is a miracle. ప్రతి ఒక్కటి కూడా చూస్తే అద్భుతమే. So after witnessing countless miracles, ఇన్ని లెక్కింప శక్యము కానటువంటి అద్భుత కార్యాలు, సూచక కార్యాలని సూచించిన తర్వాత కూడా now the Israelites were on the brink of entering the promised land. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి దగ్గరలో, సమీపంలో ఉన్నారు. However, when the 10 of the 12 spies returned with a fearful report, ఆ 12 మంది వేగుల వారిలో 10 మంది వేగుల వారు ఎంతో భయం కల్పించేటటువంటి నివేదికను తీసుకొని వచ్చారు. and they talked about the inhabitants and the land, అక్కడ ఉండేటటువంటి భూభాగం గురించి, అందులో ఉండేటటువంటి నివాసం ఏర్పరచుకున్న వారి గురించి after hearing the evil report of the 10 spies, the people started rebelling against God. ఆ 10 మంది తెచ్చినటువంటి చెడు సమాచారాన్ని విన్న తర్వాత ప్రజలు ఎంతగానో భయపడుతూ వచ్చారు. Their lack of faith led them to grumble. వారికి విశ్వాసం లేనిని బట్టి వారు ఎంతగానో గొనుక్కోవడం ప్రారంభించారు. They expressed a desire to return to Egypt. వారు ఐగుప్తుకు వెళ్తే బాగుందని చెప్పి తిరిగి వెళ్లాలనే కోరికను వ్యక్తం చేశారు. So God was angered by their continued disbelief. వారు ఎడతగినటువంటి అపనమ్మకాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కోపం వచ్చింది వారి మీద. And God wanted to judge them. దేవుడు వారికి తీర్పు తీర్చాలనుకున్నాడు. But Moses interceded. అయితే మోషే వారి పక్షాన విజ్ఞాపన చేశాడు. He asked God to forgive his people. తన ప్రజలైనటువంటి వారిని క్షమించమని దేవుడిని బ్రతిమలాడాడు. And God agreed for that. దేవుడు దాని కొరకే ఒప్పుకున్నాడు, ఏకీభవించాడు. He is a forgiving God. ఆయన క్షమించేటటువంటి దేవుడు. Numbers 14:21 is a part of God's response. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం ఏంటంటే దేవుడి యొక్క ప్రతిస్పందనలో భాగం అది. Though the people rebelled, he wants to continue his glory and his plan
still to be fulfilled. ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు తన యొక్క మహిమని తన యొక్క ఎడతగినటువంటి ప్రణాళికల్ని కొనసాగిస్తూనే ఉంటాడని. So this verse highlights God's sovereignty and his unwavering commitment to his glory. ఈ వచనం దేన్ని తెలియజేస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి, అదే విధంగా తన ప్రజల పట్ల తను చేసినటువంటి ఆ యొక్క మాటల నిబంధన విషయం గురించి, The unwavering commitment of his glory. తన యొక్క మహిమ విషయమైనటువంటి అచంచలమైనటువంటి సంగతిని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. So this verse teaches that God's plans are not dependent on human faithfulness. అంటే దేవుని యొక్క ప్రణాళికలు మానవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆధారపడి ఉండవనే తెలియజేస్తుంది. His glory will be displayed regardless human actions. మానవ యొక్క క్రియలు ఎన్నున్నప్పటికీ తన యొక్క మహిమ అనేది వెళ్ళపరచబడుతూనే ఉంటాయి. It underscores the truth that God's purpose extends far beyond immediate failures of the people. మానవులు చేసినటువంటి తప్పిదాలు వెంటనే చేసిన దాన్ని బట్టి వెంటనే తన యొక్క మహిమ యొక్క ప్రభావం అనేది Though వెళ్ళిపోతుంది. there are failures of people, ప్రజల జీవితాల్లో తప్పిదాలు ఓటములు ఉన్నప్పటికీ God is telling the truth that his purposes will extend beyond their failures. ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు వారి యొక్క తప్పిదాల కంటే అతీతంగా ఇంకా ముందు కొనసాగుతాయని చెప్తున్నాడు దేవుడు. The declaration that his glory fills the whole earth reminds us ఇక్కడ భూమి అంతా కూడా యెహోవా మహిమతో నింపబడుననే సంగతి ఏం తెలియజేస్తుందంటే, God's presence and power is not confined to one nation or one group or one country. దేవుని యొక్క మహిమ గాని, దేవుని యొక్క ప్రభావం గాని, దేవుని యొక్క శక్తి గాని ఒక గుంపుకి, ఒక దేశానికి, ఒక ప్రదేశానికి పరిమితమైంది అనేది కాదు ఇక్కడ. They are meant to be recognized by all people. ఇదంతా కూడా అందరూ కూడా గ్రహించి చూడాలనే సంగతి తెలియజేయబడుతుంది. So the verse challenges us to see the bigger picture of God's redemptive work in this world. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే, దేవుడి యొక్క విమోచన కార్యం ఇంకా గొప్పది ఏదో చేస్తుంది అనేది మనకు తెలియజేయబడుతుంది. Yeah, knowing that his glory is the ultimate goal of all creation. సర్వ సృష్టి కూడా చూస్తూ వచ్చినట్లయితే ఆయన యొక్క మహిమని తెలుసుకోవాలనేటటువంటి చెట్టు చివరి గురై ఉన్నది. So this verse is a strong and definite language to convey God's unchanging nature. దేవుడి యొక్క మార్పు లేనటువంటి స్వభావాన్ని చూపించడానికి ఈ యొక్క వచనం ఎంతగానో దోహదపడుతోంది. So the phrases that are there in the verse, ఈ వచనంలో ఉండేటటువంటి 21వ వచనంలో ఉండేటటువంటి మాటలు మనం చూస్తూ వస్తే, as surely as I live and as surely as the glory of the Lord fills the whole earth. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అయితే నా జీవముతోడు భూమి అంతయు, నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. What does it mean? ఏంటి దాని అర్థం? They are emphatic statements that leave no room for doubt about God's intentions. అంటే దేవుడి యొక్క ఉద్దేశాల విషయంలో ఏ మాత్రం అనుమానం లేనే లేదనే సంగతిని తెలియజేస్తూ ఉన్నాయి ఇక్కడ. So these expressions serve to highlight the contrast between the fickleness of the Israelites and the steadfastness of God. ఇవి చూస్తూ వచ్చినట్లయితే ఇశ్రాయేలులో చంచలత్వం గురించినటువంటి సంగతులు, తర్వాత చూస్తూ వచ్చినట్లయితే దేవుడి యొక్క మార్పు లేనటువంటి ఎడతెగనటువంటి సంగతుల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. The use of the word glory in this context refers to God's majesty. ఇక్కడ మహిమ అనేటటువంటి మాట ఈ సందర్భంలో వాడబడింది. అది దేవుని యొక్క ప్రభావాన్ని గురించి His తెలియజేస్తుంది, holiness, ఆయన పరిశుద్ధతను His గురించి, divine presence, ఆయన దైవికమైన సన్నిధి గురించి, reminding us that God's ultimate purpose is to make himself known. అంటే దేవుని యొక్క చెట్టు చివరి గురి ఏమై ఉన్నదంటే చెట్టు చివరికి తన అందరికీ తెలియపరచబడాలి అనే So సంగతి. this verse acts as a turning point. ఈ యొక్క వచనం అనేటటువంటిది ఒక మలుపులాగా పనిచేస్తూ ఉంది. It is shifting the focus from people's rebellion to God's enduring plan to reveal his glory. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క వచనం అనేటువంటిది ప్రజల యొక్క తిరుగుబాటు నుంచి దృష్టిని దేవుని యొక్క ఎడతెగనటువంటి ప్రణాళికల వైపు దృష్టి మలిచేటట్టుగా To reveal చేస్తుంది, his glory. ఆయన యొక్క మహిమను బయలుపరచడం కొరకు. Similar verses we can see in the Bible. అదే వచనాలు మనం బైబిల్లో కొన్ని చూడొచ్చు మనం. Psalm 72:19, 72వ కీర్తన 19వ వచనం, Habakkuk 2:14, హబక్కూకు 2:14, Isaiah 6:3, etc. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, మిగతా వచనాలు. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, how can we apply these truths for 21st century's Christians? ఈ సత్యాల్ని 21వ శతాబ్దంలో ఉండే క్రైస్తవులైనటువంటి మనకి ఏ విధంగా అన్వయించుకోగలము? So this verse is a reminder that God's plans are unchanging. ఈ వచనం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని యొక్క ప్రణాళికలు మార్పు లేనివి, మార్పు చెందనివి అని. No matter what the circumstances are there, his glory will always be revealed. ఈ పరిస్థితులు ఏమైనప్పటికీ సరే ఆయన యొక్క మహిమ అనేది ఎల్లప్పుడూ బయలుపరచబడుతూనే ఉంటాయి. It encourages the believers to trust God's sovereignty. ఇది విశ్వాసులు ఎంతగానో ప్రోత్సహిస్తుంది దేవుని యొక్క సార్వభౌమాధికారమందు నమ్మిక ఉంచమని. Yeah, human actions may seem to fall short, ఈ యొక్క మానవ యొక్క క్రియలు చూస్తూ వచ్చినట్లయితే ఎంతో కొరబడినట్టుగా ఉంటున్నాయి. but అయితే you can believe in God's sovereignty. అయితే నీవు దేవుని యొక్క సార్వభౌమాధికారం మీద నువ్వు నమ్మిక ఉంచొచ్చు. So this verse challenges us to lift our eyes
beyond our immediate struggles and failures. ఈ వచనం మనకి ఏ విధంగా సవాలు చేస్తుందంటే మనకు ఉండేటటువంటి వెంటనే ఉండేటటువంటి పోరాటాలు తప్పిదాల నుంచి మన కన్నులు పైకెత్తి చూడాలని చెప్తుంది. We have to focus on the bigger picture of God's work in this world. ఈ లోకంలో దేవుని యొక్క గొప్ప పని వైపు మనం దృష్టి మరల్చాలని చూపించబడుతోంది. It also serves as a call to participate in spreading God's glory by living faithfully and sharing his truth. ఆయన యొక్క సత్యాన్ని మనం పంచుకుంటూ ఆయనకు మనం నమ్మకంగా జీవిస్తూ ఆయన యొక్క మహిమని మనం వేరే వారికి చూపించేవారుగా వెల్లడి చేసేవారుగా మనం ఉండాలని తెలియజేస్తాం. Even when we stumble, మనం తొట్టిలో పడిపోయినప్పటికి కూడా we can have confidence that God's purposes remain intact. దేవుని యొక్క ఉద్దేశాలు అనేటివి ఎల్లప్పుడూ అలానే కొనసాగుతూ ఉంటాయని మనం జ్ఞాపకం And that చేసుకోవాలి. his glory will continue to shine. ఆయన యొక్క మహిమ అనేది ఎడతెగకుండా ప్రకాశిస్తూనే ఉంటది. So this verse reflects God's loving commitment to his creation. దేవుడు ఈ యొక్క వచనం దేన్ని తెలియజేస్తుంది, దేన్ని ప్రతిబింబిస్తుందంటే దేవుడు తన సృష్టి పట్ల ఎడతెగనటువంటి నిబద్ధతను కలిగి ఉన్నాడనే సంగతి తెలియజేస్తుంది. God's declaration that his glory will fill the earth shows ఇక్కడ దేవుని యొక్క మహిమ భూమి అంతయు నిండుకొని ఉండును గాకనే మాట ఏమి తెలియజేస్తుందంటే his desire for all people to know him. అందరూ ప్రజలు కూడా ఆయన్ని ఎరగాలనే కోరిక తెలియజేస్తుంది. It is not out of pride but out of showing himself the God of all. ఆయన ఏదో గర్వంతో అతిశయంతో కాదు కానీ ఆయనే సర్వలోకానికి దేవుడు అందరికీ ప్రభు అన్నాడనే సంగతి బయలుపరచాలని. God's love is demonstrated in his steadfastness. దేవుని యొక్క ప్రేమ అనేది తన ఎడతెగనటువంటి స్థితిలో అది బయలుపరచబడుతూ He వచ్చింది. does not abandon his plan because of human failures. మానవ యొక్క తప్పిదాలను బట్టి ఓటములు పతనాలను బట్టి తన యొక్క ప్రణాళిక అనేది మార్పు చెందదు. He always committed to reveal himself to the world. ఆయన ఎల్లప్పుడూ కూడా సర్వలోకాన్ని తాను బయలుపరచుకోవాలనేటటువంటి సంగతికి ఆయన దానికి నిలబడి ఉన్నాడు ఆయన. Yeah, this verse shows that God's love is not just for a selected few, but is expansive, reaching out to the entire earth with a desire to be known and glorified. దేవుని యొక్క ప్రేమ అనేది ఏదో ఒక నిర్దేశించబడినటువంటి గుంపుకు మాత్రమే పరిమితమైంది కాదు కానీ సర్వలోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆయన ప్రేమను తెలుసుకొని సర్వలోకం ఆయన యొక్క మహిమను కనపరచాలనే దేవుడి యొక్క ఉద్దేశమైనది. When we see carefully, మనం చాలా జాగ్రత్తగా చూసినప్పుడు Jesus Christ is the ultimate revelation of God's glory. యేసుక్రీస్తు ప్రభువే దేవుని యొక్క మహిమని బయలుపరిచేటటువంటి చిట్ట చివరి వ్యక్తిగా గురిగా ఉంటున్నాడు He ఆయన. is the ultimate revelation of God's glory. God's glory is seen in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభులోని దేవుని యొక్క మహిమని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. Yeah, John 1:14 says. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. John 1:14. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. The word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of the one and only Son who came from the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Jesus is the fulfillment of God's promise that his glory would fill the earth. ఈ యొక్క దేవుని యొక్క మహిమ భూమి అంతటిని నింపును, యెహోవా మహిమ నింపును అనేటటువంటి వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇది నెరవేరుస్తూ వచ్చాడు. Through Jesus' life, death and resurrection, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఆయన మరణమై పునరుద్ధరణ తిరిగి లేయడం ద్వారా God's glory was displayed in a way that is accessible to all people. ఆయన యొక్క మహిమ అనేది బయలుపరచబడింది. ఏ విధంగా అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి అని. Christ's work on the cross క్రీస్తు పని ఆ కల్వరి శిలువలో చేసింది and also his victory over sin and death are the clearest demonstrations of God's glory. ఆయన సమాధి మీద మరణం మీద సాధించినటువంటి విజయం అంతా కూడా చూస్తూ వచ్చినట్లయితే పరిపూర్ణంగా దేవుని యొక్క మహిమని అవి వెల్లడిపరుస్తూ ఉన్నాయి, And this వ్యక్తపరుస్తున్నాయి. speaks of his unchanging purpose to be known by all. ఆయన యొక్క ఎడతెగనటువంటి ఉద్దేశం ప్రణాళిక ఏంటంటే ఆయన అందరికీ ఆయన అందరూ కనుగొనాలని తెలుసుకోవాలనే ఉద్దేశం. Through Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా we can see the perfect expression of God's majesty, love and redemptive power. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి, విమోచన, విడుదల, బలము, కార్యం అనేటివి మనం చూడగలుగుతూ ఉన్నాం. So finally, చివరిగా మనం చూస్తే this verse challenges us to trust in God's unchanging purpose. దేవుని యొక్క ఎడతెగనటువంటి ఉద్దేశాలని మనము ఎడతెగని ఉద్దేశాలు ఏందో నమ్మికుంచాలని ఈ వాక్యం మనకు సవాలు And వేస్తోంది. also we have to trust his commitment to revealing his glory. ఆయన యొక్క మహిమని బయలుపరచడం విషయంలో ఆయన కలిగినటువంటి ఎడతెగనటువంటి ఆ యొక్క నిబద్ధతను కూడా మనం కనుగొనాలని ఈ వచనం తెలియజేస్తోంది. It calls us to see beyond our own circumstances and to remember that God's work in the world is unstoppable. అంటే ఈ లోకంలో మన యొక్క తప్పిదాలు పతనాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని యొక్క పని అనేది ఆపబడదనే సత్యం మనం గ్రహించాలా. Through Jesus, యేసుక్రీస్తు ప్రభు we ద్వారా see the fulfillment of God's promise and we are invited to be a part of his ongoing mission
to make his glory known throughout the whole earth. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క దేవుని యొక్క ఎడతెగనటువంటి పని ప్రణాళిక కొనసాగుతూ ఉందనే సంగతి మనం గ్రహించాలా. And also we are invited to be a part of that mission. మనం కూడా ఆ యొక్క పనిలో పాలి భాగస్తులు కావడానికి మనం కూడా ఆహ్వానించబడుతూ May ఉన్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును May గాక. God understand the importance of this verse and involve ourselves in the work of God. ఈ యొక్క వచనం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకొని దేవుని యొక్క పనిలో మనం నిమగ్నం అవ్వాల్సినటువంటి అవసరాన్ని మనం గ్రహించి మనం అందులో నిమగ్నం As you అయ్యేటట్టు. are seeing the glory of God throughout the whole earth, ఈ యొక్క భూమి అంతా కూడా యెహోవా మహిమతో నింపబడి ఉండడాన్ని మనం చూస్తూ వచ్చిన దానిలో identify yourself with God నేను కూడా దేవునితో జత చేరుతాను కలుస్తానని మనకు ఉండాలి. and proclaim that glory to the whole world. నేను కూడా ఆ యొక్క మహిమని ఏం చేస్తానో తెలుసా, సర్వలోకానికి నేను కూడా ప్రకటిస్తాను. May God give us this burden. దేవుడు మనకి ఇటువంటి భారాన్ని అనుగ్రహించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు though తండ్రి, Israelites rebelled against you, ఇశ్రాయేలు నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ thy plans are not changed. నీ యొక్క ప్రణాళికలు మారలేదు From ప్రభా. this we are understanding man's failures cannot thwart the purposes of God. దీన్ని బట్టి మేము అర్థం చేసుకునే సంగతి ఏంటంటే మానవ యొక్క తప్పిదాలు నీ ప్రణాళికల్ని తారుమారు చేయలేవు ప్రభా. O Lord, we thank thee because thou art a sovereign God. ప్రభా నీవు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతలు When we చెల్లిస్తున్నాం. see thy glory in the entire creation, ప్రభా నీ యొక్క మహిమని సర్వ సృష్టిలో మేము చూసినప్పుడు help us to join our hands with you. ప్రభా మా చేతులు నీతో కలపడానికి మీరే మాకు సహాయం Help us చేయండి. to proclaim thy glory to everybody. ప్రభా ప్రతి ఒక్కరికి నీ యొక్క మహిమని వ్యక్తపరిచి ప్రకటించేవారిగా మమ్మల్ని చేయండి. At least make us testimonies among the people among whom we are living. ప్రభా మేము ఎవరి మధ్య జీవిస్తున్నాం వారి మధ్యలో మేము సాక్షులుగా నిలబడడానికి మీరే మాకు సహాయం చేయండి. Guide us, O Lord. ప్రభా మీరే మమ్మల్ని Give us నడిపించండి. this burden. ప్రభా ఈ భారాన్ని మీరే మాకు We అనుగ్రహించండి. do pray in the glorious name of our Lord and Savior Jesus Christ. ఎంతో మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.